తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, జ్యోతిష నిపుణులు, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనం కార్తీక మాసంలోనే ఉన్నాము. కార్తీక మాసంలో చక్కగా స్నానాలు చేస్తున్నాము, పూజలు చేసుకుంటున్నాము. ఎవరికి వీలైనట్టుగా వాళ్ళు ఉపవాసాలు చేస్తున్నారు. కార్తీక పౌర్ణమి కూడా అద్భుతంగా చేసుకున్నాము, అంతే కదా. సోమవారాలు చాలా బాగా చేసుకున్నాము. మీరు చాలా పురాణాలు చదివారు కదా. అవునండి. చాలా విషయాలు మీకు తెలుస్తూ ఉంటాయి. మాకు కొన్ని కార్తీక మాసంలో ఇంకా ఏమైనా రహస్యాలు ఉంటే మాకు చెప్తారా? కార్తీక మాసంలో ప్రతిరోజు ఒక రహస్యం ఉందండి. ప్రతిరోజు ఒక రహస్యమే. ఎందుకంటే కార్తీక మాసం అంతా కూడా ప్రతి నిమిషము, ప్రతి గంట, ప్రతిరోజు శివమయం, శివతత్వంతో నిండిపోయి ఉంది అది. అందుకని నిజంగా అండి, ఏ మాసంలోనూ ఆ 9 రోజులు 10 రోజులు ఎన్ని రోజులు చేసుకోవాలి అన్ని రోజులు అంటారు అంతే. కానీ ఈ 30 రోజులు ప్రతి ఒక్క మహిళ ఒక పవిత్ర రూపంతో ఒక అమ్మవారిలానే తెల్లారేపాటికి స్నానాలు చేస్తాం, దీపాలు పెట్టేస్తాము, పూజలు చేస్తాము. ఒక జగన్మాతలే కనబడుతున్నారు అంతే. అందరూ కూడా ఏంటంటే ఈ కార్తీక మాసంలో దీప విశేషం ఎక్కువ కదండి. అందుకని తెల్లారుజామున దీపాలు పెడతారు, ప్రదోష సమయంలోని దీపాలు పెడతారు, తెల్లారుజామున అభిషేకాలు చేస్తారు, సాయంత్రము అభిషేకాలు చేస్తారు. అవునండి. అంటే శివమయంతో నిండిపోయినటువంటి కార్తీక మాసంలో ఆ శివుడి యొక్క తత్వము 24 గంటలు అలా ప్రకృతితో కలిసి మమేకమైపోయి ఆ శక్తి ప్రసారం అలా జరుగుతూ ఉంటుంది అనమాట. శక్తి ప్రసారం కార్తీక మాసంలో రోజు మొత్తం ఉంటుందండి. ఈ గంట మంచిది, ఈ సమయంలో ముహూర్తం బాగుంది, ఇట్లా ఏమీ లేదు. మొత్తము శివమయంతో నిండిపోయినటువంటి కార్తీక మాసము. ప్రతిరోజు మీరు రహస్యం అన్నారు కదా, ప్రతిరోజు ఒక ప్రత్యేకత ఉంటుంది కార్తీక మాసంలో. ఒకరోజు పంచమి బాగుందంటారు, ఒకరోజు నాగుల చవితి అంటారు, ఒకరోజు పౌర్ణమి అంటారు. ఏ రోజు చూసినా ఏ రోజుకి ఆ రోజే విశేషం. అసలుకి శివుడికండి కొన్ని ప్రత్యేకమైనటువంటి పుష్పాలు ఇష్టం ఆయనకి. దాంట్లో ఉమ్మెత్త పువ్వు ఒకటి ఇష్టం. ఉమ్మెత్త పువ్వు అవి చాలా, అసలు ఉమ్మెత్త పువ్వులు ఈ మధ్యలో కొంచెం పెంచుతున్నారు. అంటే ఈ దొరుకు రోజుల్లో రోడ్ల మీద ముళ్ళకాయలు, ఉమ్మెత్తకాయలు, ఉమ్మెత్త పూలు అట్లా రోడ్ల మీద ముళ్ళ మొక్కలతో పాటు పెరుగుతూ ఉండేవి. ఎవరికి తెలిసేది కాదు. ఇప్పుడు మనకున్న మాధ్యమ ప్రసారాల ప్రకారం ఆ ప్రజలందరిలో చాలా చైతన్యం, ఒకటి అవేర్నెస్ అంటున్నాం కదా, వాళ్ళకి ఎక్కడ లేని విషయాలు వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారు. అరచేతిలో వైకుంఠం చూపించినట్టుగా. అందుకని మాధ్యమాల ద్వారా ప్రజలకి అందరూ కూడా విశేషాలు అందిస్తున్నారు. ప్రజలు కూడా అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ఈ బోటి పండితులు చెప్తున్నారు, మేము ఆచరిస్తూ ఉన్నాం. అంటే మీరు చెప్పేవన్నీ యథార్థాలు కదా. అవునండి. మీరు పురాణాలు శోధించి చెప్పేయే కదా, మామూలుగా తెలుసుకొని చెప్పే కాదు కదా. అవును. ఎందుకంటే మనము ప్రజలకు అందించే విషయాలు ఒక అథెంటిక్, అంటే ఒక రుజువైనటువంటి విషయము, ఒక పురాణంలో ఉన్నటువంటి విషయము, ఒక గ్రంథస్థం, ఒక పండితుడి చేత రాయబడినటువంటి గ్రంథస్థమైనటువంటి విషయం చెప్పాలి. అంతేగాని ప్రజలని ఆకర్షించడానికి, మభ్య పెట్టడానికి ఏవో అంటే మసిబూసి మారేడుకాయ చేయకూడదు. అందుకని ఇప్పుడు ఉమ్మెత్త పూలు ఉన్నాయి అంటే ఎప్పటి నుంచో ఉండొచ్చు ఉమ్మెత్త పూలు. కానీ ఉమ్మెత్త పూల యొక్క మహత్యము ఇప్పటి కాలంలో బాగా తెలుస్తోంది అందరికీ. ఎందుకంటే పురాణాలు అందరూ తిరిగి శోధిస్తున్నారు బాగా. అవునండి. ఈ కార్తీక మాసంలోనండి ఉమ్మెత్త పూలతో కనుక పూజ చేసినట్టయితే దీంట్లో 3 రకాల లాభాలు చెప్తున్నారు. అంటే శివుడు మామూలుగానే బోళా శంకరుడు. అవునండి. వరాలు ఇవ్వటంలో చాలా సులభంగా, భక్త సులభుడు కనుక సులభంగా అతను వరాలు ఇచ్చేస్తాడు. ఇవి మనకి పురాణ కథలు కూడా బోల్డ్ ఉన్నాయి. ఆ రకంగా శివుడు చాలా తొందరగా ప్రసన్నుడు అవుతాడు కనుక ఉమ్మెత్త పూలతో పూజ చేస్తే వాళ్ళకి బంగారం అనేది చక్కగా, అంటే బంగారం కొనుక్కోవాలనే ఆశ ఉన్న ప్రతి ఇంటికి, అంటే ఇప్పుడు మహిళలకే కాదండి, పురుషులకు కూడా బంగారం కొనుక్కోవాలనే ఆశ చాలా ఎక్కువ ఉంటుంది. కొందరు పురుషులకు ఉంటుంది. సో వాళ్ళకి కూడా, అంటే మొత్తం ఇంటిల్లివాదికి కూడా బంగారం అనేది వాళ్ళకి ఏదో ఒక రకంగా అమరుతుందన్నమాట. అంటే ఒక వివాహం అయినప్పుడు బోల్డ్ బంగారం కొనుక్కోవచ్చు, లేదా ఒక పండగ వస్తే కొనుక్కోవచ్చు, ఒక శ్రావణ మాసం వస్తే కొనుక్కోవచ్చు, పుట్టింటి వాళ్ళు పిలిచి ఆడపిల్లకి బంగారం పెట్టచ్చు, అట్లా కోడలికి, కొత్త కోడలికి బంగారం పెట్టచ్చు. అట్లా రకరకాలుగా
బంగారం అనేది ఆ ఇంట్లో అలా అంటే ఎక్కువగా నిలవ ఉండటానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా నిలవ ఉండటానికి అంటే ఇప్పుడు మన పురాణాల్లో ఎట్లా చెప్పారంటే కొన్ని కొన్ని పుష్పాలు ఉంటాయి, వాటి యొక్క మహత్యం ఎలా ఉంటుంది అంటే ఆ ఇంట్లో సుఖశాంతులు ఉండటము, ధనధాన్యాలు బాగా వృద్ధి చెందటము అట్లా ఉంటుంది. ఇప్పుడు ఈ ఉమ్మెత్త పువ్వుకి ఏం చెప్పారంటే ఉమ్మెత్త పువ్వులను కొన్ని తీసుకొచ్చి చక్కగా శివుడికి అష్టోత్తర శతనామావళితో పూజ చేసి తర్వాత ఓపిక ఉంటే అభిషేకం కూడా చేసుకొని ఆ రకంగా అసలు సాధారణంగా అభిషేకం ముందు చేసేస్తారు. అభిషేక ప్రియుడు కదా శివుడు జలప్రియ, విష్ణువేమో అలంకార ప్రియ. ఈయన జలప్రియుడు కనుక ఈయనకు ముందు అభిషేకం చేస్తాం మనం. చేసి ఉమ్మెత్త పూల అభిషేకం యొక్క శుభ్రంగా శివలింగాన్ని శుభ్రం చేసుకొని మళ్ళీ పసుపు గంధము బొట్లు అన్ని పెట్టుకొని శివుడిని మళ్ళీ చక్కగా అలంకరించుకుంటాం కదా. అప్పుడు ఉమ్మెత్త పూలతో మనం అలంకరించినట్టయితే మన ఇంట్లో కొన్ని దేవాలయాల్లో చూస్తూ ఉంటాం ఉమ్మెత్త పూలు గుచ్చి మాల వేస్తూ ఉంటారు. ఉమ్మెత్త పువ్వులు గుచ్చి మాల వేస్తూ ఉంటారు. ఆ ఉమ్మెత్త పువ్వుల యొక్క ఫలితం ఏమిటి అంటే ఇంట్లో బంగారం బాగా నిలవ ఉంటుంది. అంటే బంగారం అనేది మనం కొనుక్కుంటూ ఉంటాము, మనకి ఎవరైనా గిఫ్ట్ గా ఇస్తూ ఉంటారు. అట్లాంటి బంగారం రావటానికి అవకాశం ఎక్కువ ఉంది. అందుకని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో బంగారం కొనడం ఒక పెద్ద అంటే యజ్ఞమే అయిపోయింది అందరికీ కూడా. అందుకని శివుడికి చక్కగా ఒక ఎటువంటి ఖరీదు లేనటువంటి ఒక ఉమ్మెత్త పువ్వుని సమర్పిస్తే మన ఇంట్లో అనుకోకుండా బంగారం దానంతరది లక్ష్మీదేవి ద్వారా నడిచి వస్తుందన్నమాట. సో అందరూ కూడా కార్తీక మాసంలో చక్కగా ఉమ్మెత్త పువ్వులతో అష్టోత్తర శతనామావళి పూజను చేసుకోండి, బంగారాన్ని పొందండి. అబ్బబ్బబ్బా, ఎంత సులువైన మార్గం చెప్పారండి. అసలు ఉమ్మెత్త పువ్వులు ఖరీదు కూడా కావు, అసలు ఖరీదు కూడా కావు, చాలా చక్కగా ఎక్కడంటే అక్కడ దొరుకుతాయి. ఆ స్వామికి ఒక మాలగుచ్చి అలా మెళ్ళ వేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందండి. అద్భుతమైన వరాలు కూడా అసలు ముందు వరాలు కూడా చూడండి. పూర్ణమే వచ్చే ఇది ఉందన్నప్పుడు భక్తులు ఎంత చక్కగా సులభంగా చేసుకుంటారు. చాలా చాలా బాగా చెప్పారండి ఉమ్మెత్త పువ్వు గురించి. విజయశ్రీ గారు, మీరు ఉమ్మెత్త పువ్వులతో పూజ అన్నారు, సువర్ణం వస్తుంది అన్నారు. ఒక కవి రాసిన పాట గుర్తుకొస్తుందండి, అందులో ఆయన తుమ్మి పువ్వుల గురించి కూడా చెప్పారు. అవునండి, అవును, దానికి ఒక మంచి పాట కూడా ఉందండి. తుమ్మి పూలు తెచ్చి నీకు తుష్టుగా పూజేయమంటే కొమ్మ కొమ్మకు కోటి తుమ్మెద ఎంగిలంటున్నాయి లింగ మహానుభావ మాదేవ శంభో. అలా తుమ్మి పువ్వులతో కూడా చేయమని పాడారు. అవునండి, తుమ్మి పువ్వులతో కూడా ఉన్నది. అంటే మరి ఏం వరమిస్తారో తెలియదు కానీ తుమ్మి పువ్వులతో చేస్తే తుమ్మి పువ్వులతో కూడా ఆయనే తుష్టి పడ్డప్పుడు మన తుష్టిపరంగా ఉంచడా అండి? అంతే కదా. తుమ్మి పువ్వులు తెచ్చి తుష్టిగా పూజ చేద్దామన్నా అంటే ఆయన ఎంత తుష్టిగా ఉండాలని మనం పూజ చేస్తామో మన జీవితాలు కూడా అంతే పుష్టి తుష్టితో ఉండేటట్టుగా అంతకన్నా భాగ్యం ఏమిటండి. చక్కగా ఆ పరమేశ్వరుడు మనని తప్పనిసరిగా ఆశీస్సులు ఇస్తాడు. మనం తుష్టిగా పుష్టిగా కార్తీక మాసం అంతా శుభాభినందనలతో చక్కగా పూజ చేసుకోవాలి. ఓం నమః శివాయ.